దేవరా పైన కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేవరా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా దేవరా ట్రైలర్ ఇండియా వైడ్గా ఊపేస్తుందని చెప్పాలి. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. అలాగే తెలుగులో కూడా ఆల్రెడీ రికార్డ్ పెట్టేశారు. సో ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. దీనిలో ప్రతిదీ కూడా విజువల్ పరంగా, క్వాలిటీ పరంగా సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ గారు తాజాగా చెప్పుకున్న విషయాలు ఏంటంటే, దేవరా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగితే, ఈ సినిమా కోసం మేము చాలా ఇన్వెస్ట్ చేసాము. అంటే ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇది. సో మాకు ఎందుకంటే ఎన్టీఆర్ మీద నమ్మకం ఉంది. అంతకుముందు ఎన్టీఆర్ మాకు ప్రాఫిట్స్ ఇచ్చాడు జైలవకుశతో. సో అందుకని చెప్పి మేము చాలా ఇన్వెస్ట్ చేసాం దేవరా మీద. అలాగే కొట్టాల శివ గారు చాలా మంచి కథతో వచ్చారు. ఈ కథని జనాలకి చెప్పాలని మా ప్రొడక్షన్ అంతా కూడా ముందుకు మేము దిగామన్నమాట. అలాగే మాకు తోడుగా యోసద ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ గారు వచ్చారు. సో మేమంతా కూడా కలిసి ప్లాన్ చేసి సినిమాని భారీ స్థాయిలో భారీ సెట్స్ చేసి తీసాం. ఇందులో హైలైట్స్ ఏంటంటే సముద్రం అనమాట. సముద్రం కోసం మేమందరం రీసెర్చ్ చేసి అక్కడ ఒరిజినల్ లొకేషన్ మాకు అవైలబుల్గా లేకపోతే అక్కడ కొంచెం మాకు పరిస్థితులు సహకరించలేదు. అందుకని చెప్పి ఇక్కడ సెట్ వేయడం జరిగింది. దాన్ని 20 అడుగుల లోతు సముద్రం సెట్ వేసాము. అది ఒక 100 అడుగుల వెడల్పు భారీ సెట్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి సీన్ కూడా క్వాలిటీ కోసం మంచి క్వాలిటీ వాటర్ తెప్పించాము. సో ఎక్కడా కూడా లేనటువంటి హై అండ్ కెమెరాస్ తెప్పించాము ఈ సినిమా కోసం. ప్రతి విజువల్ కూడా ఒక ఆడియన్స్కి ఫీస్ట్ ఇస్తుంది. అలాగే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగులు కూడా ఇరగదీస్తాయని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. అలాగే అనిరుద్ధ్ని కూడా చాలా అంటే ఇంత వాడినట్టు తెలుగులో ఇప్పుడు దాకా అనిరుద్ధ్ని ఎవరు వాడలేరు. ఆల్రెడీ తమిళ్లో అనిరుద్ధ్ కుమ్మేస్తున్నాడు. అతని నుంచి ది బెస్ట్ మ్యూజిక్ తీసుకున్నాం అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పారనమాట. సో మరి ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ హై ఇచ్చేశారు. సో వాళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఏ విధంగా దూసుకుపోతున్నారు అనేది మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళదైన మార్కులో వాళ్ళిద్దరూ సినిమాలు చేసుకుంటూ అటు ఎక్స్పెరిమెంట్ అయినా కమర్షియల్ అయినా ఇద్దరు కూడా ఎవరిని లెక్క చేయకుండా ఒక టాప్ లెవెల్లో వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. ఫ్యాన్స్ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా వేరే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎటు తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరే వాళ్ళకి బలం కాబట్టి సో కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాకి తనదైన స్టైల్లో ఇంత హైప్ ఇచ్చారు. మరి ఇంకా సెప్టెంబర్ 27 దేవరా థియేటర్లో ఎలాంటి జాతర చేస్తాడు, ఇంకా ఎలాంటి కంటెంట్ రావాల్సి ఉంది దేవరా ప్రమోషన్స్లో భాగంగా, ఇంకా ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు, ఆ కళ్యాణ్ రామ్ గారు ఇంకెన్ని ఇంటర్వ్యూలు ఇస్తారు, ఎన్టీఆర్ గారిని కళ్యాణ్ రామ్ గారిని ఒకే వేదిక పైన చూడొచ్చని అభిమానులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో దేవరా రిలీజ్ హైప్ అయితే నిజంగా 100% హై ఉందని చెప్పొచ్చు. మరి ఇంకా దేవరా అంతా కూడా జాతర అంతా థియేటర్లో చూడాలి మనం.